నీ ఫోటో చూడాల్సిన వాళ్ళు చూశారు. ఏమన్నారు మేడం? సెలెక్ట్ అయ్యావు. నేను సెలెక్ట్ అయిపోయాను. నేను సెలెక్ట్ అయిపోయాను. అంజలి, నేను సెలెక్ట్ అయ్యాను. మమ్మీ, నేను సెలెక్ట్ అయ్యాను. బాను, ఫోన్. మమ్మీ, నీ ప్రసాదం వల్ల నా కళ్ళు నిజమైంది మమ్మీ. థ్యాంక్ యూ సో మచ్. నేను సెలెక్ట్ అయ్యాను. కంగ్రాచులేషన్స్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, చెప్పండి. ఇవాళ నువ్వు రావాల్సి ఉంటుంది. అడ్రస్ షేర్ చేస్తాను. తప్పకుండా వస్తాను. రిహార్సల్స్ కోసమా? రిహార్సల్సా? అంటే ఐ మీన్, నేను రాముడితో ఏం మాట్లాడాలి, రాముడు నాతో ఏం మాట్లాడాలి, మిగతా వాళ్ళతో ఏం మాట్లాడాలి అనేది ఇవాళ మాట్లాడడానికి రమ్మంటున్నారా? నీ శ్రీరాముడికి ముందు నిన్ను పరిచయం చేస్తాం. తర్వాత మిగతా వాళ్ళ పరిచయం సంగతి చూద్దాం. మందార, లంకిని, శూర్పణఖ పాత్రలకి ఈ ముగ్గురు కోడళ్ళు సెలెక్ట్ అయ్యారేమో. నేను మాత్రం సీత. ఇది ఫిక్స్డ్. సరే, తప్పకుండా వస్తాను. ఓకే దెన్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. నా కోడల్ని నాకు చూపించవా? ముందు చేసుకోవాల్సిన ఏజేని చూడనివ్వండి. ఫోటో చూస్తూ సెలెక్ట్ చేసుకున్నాడు కదా. అదేం సెలక్షన్ చేయమ్మా. అగ్గి పెట్టి గుగ్గి పెట్టి ఆటాడారు. పెళ్ళంటే ఆటలు కాదు కదా. ఇద్దరం ఒకేసారి చూస్తే ఏమవుతుంది? వాళ్ళిద్దరినీ ముందు మాట్లాడుకోనివ్వండి. డైరెక్ట్ గా చూస్తే బాగా నచ్చుతుంది లీలా. కానీ అదేంటో ఈ కాలంలో ఇంత ట్రెడిషనల్ గా ఉండే అమ్మాయిని చూడ్డం ఇదే మొదటిసారి. భార్య అంటే సీతలాగే ఉండాలంట, భర్త అంటే శ్రీరామచంద్రుల్లాగే ఉండాలంట. అవునా? ఏజని పట్టుకుని రాముడు అంటుంది. అయితే భర్త అడుగుజాడల్లో నడిచే సీతలాంటి కోడలు నాకు రాబోతుందన్నమాట. అసలు ఈ ఆనందంలో నా ఇంగ్లీషు, హిందీ ఎక్కడ మాయమైపోయాయో. మమ్మీ, ఇప్పుడు మాత్రం నువ్వొక మాట ఒప్పుకోవాలి మమ్మీ. ఇక నుంచి నీ వల్ల ఏది కాదు అని అనొద్దు. ఈ భానుమతి వల్ల ఏదైనా అవుతుందని ఒప్పుకోవాలి. అందులో డౌట్ ఏముందక్క? నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు. ఈ మాట ఇప్పుడే కాదు, ఎప్పుడో చెప్పాను. బాను, ఏంటి మమ్మీ? ఇదంతా నిజమేనా? నీ ముందే కదా ఫోన్లో మాట్లాడింది. అలా అడుగుతావేంటి మమ్మీ? మీ నాన్న మతిమరుపు నయమైపోయిందన్న నమ్ముతాను, కానీ నువ్వు ఈ నాటకంలో వేషం సంపాదించావంటే మాత్రం నమ్మలేకపోతున్నాను. నిజం చెప్పు, ఏదో తిరకాసు జరిగింది కదూ? ఇది నీ నిజమైన గెలుపు కాదు కదూ? నిజంగా నీ టాలెంట్తో మాత్రమే ఈ వేషం సంపాదించలేదు కదూ? అమ్మో, మమ్మీ పసిగట్టేసింది. వాళ్ళు కూడా కనుక్కుని వేషం క్యాన్సిల్ అనకముందే నేను లేనని కాదు, నేనే అని చెప్పాలి. ఈ వేషం నేనే వేస్తున్నాను, ఏ డౌట్స్ పెట్టుకోకు మమ్మీ. దీనికి అదృష్టం పట్టిందంటే ఎప్పుడు నమ్మాలి? ఇదేం మతలబ్ చేసిందో తెలుసుకుని తీరాలి. ఏం చెప్పాను నేను? ఏం చేస్తున్నారు మీరు? నిర్లక్ష్యమా, బద్ధకమా, బాధ్యత మర్చిపోవడమా? ఏంటో మీరే చెప్పండి. ఈ డబ్బు ఇదే కాదు, ఎప్పటికప్పుడు కౌంటర్లో ఉన్న క్యాష్ అంతా తెల్లవారే బ్యాంకులో డిపాజిట్ చేయాలని చెప్పానా లేదా? బ్యాంక్ ఏమైనా బ్యాంకాక్లో ఉందా? రెస్టారెంట్ నుంచి కూడా నడిచి వెళ్ళొచ్చు, అయినా ఎవరూ పట్టించుకోరు.
అన్నీ నేనే చూసుకోవాలంటే నా వల్ల కాదు. ఇక్కడి నుంచి రెస్టారెంట్లోనే ఉండాలనే ఆలోచన మానుకో. చాలు. ఇంక చాలు. ఇంతవరకు అన్న మాటలు చాలు ఏజే. చాలా మంచి చేస్తున్నారు మీరు. చాలా చాలా గొప్ప పనులు చేస్తున్నారు మీరు. ఈ ఇంట్లో నేను ఊపిరి తీసుకోవాలనుకున్నా కూడా మీ పర్మిషన్ తీసుకోవాల్సిందే. అయినా సరే మేము ఏం చేసినా మీకు నచ్చదు. ఆ కిషోర్, తొందరపడకు. నన్ను మాట్లాడివన్నయ్య. ఆయన గొప్ప ఏంటో ఆయనకి తెలియాలి. ఇంట్లో ఏసీ, లైట్, ఫ్రిడ్జ్, ఆఖరికి కాలింగ్ బిల్ పనిచేయకపోయినా కూడా ఇంట్లో అందరూ మెకానికల్లా మారిపోవాల్సిందే. నువ్వు కీ ఇస్తే పరిగెత్తే యంత్రాల్లా పరిగెత్తాల్సిందే. అన్నలు, వదినలు, నౌకరులతో పాటు నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపించకపోయినా సరే ఒప్పుకోవాల్సిందే. ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు మమ్మల్ని అందరినీ మనుషుల్లా చూడటం లేదు? స్టాప్ ఇట్. హౌ డేర్ యూ! ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడినా నీ సామాన్లు తీసి బయట పడేస్తాను. విసిరి పారేయండి. సామాన్లే కాదు, మమ్మల్ని కూడా విసిరి పారేయండి. ఆ పని చేయండి. బయటైనా మనశ్శాంతిగా స్వేచ్ఛగా బతుకుతాం. నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, సరేనా? నువ్వు మా నాన్నగా మారడానికి ట్రై చేయకు. ఎందుకంటే నువ్వు మా నాన్నవి కాదని మాకు తెలుసు. కిషోర్, జయమ్మ, ఏం మాట్లాడుతున్నావురా? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? ఏమన్నా ఏజే మీ నాన్న కాదా? నా కొడుకు నీ కన్న తండ్రి కాదా? అంత మాట అంటావా? ఏజేని అంత మాట నువ్వు ఎలా అనగలిగావురా? కన్న తండ్రి కాదురా, కన్న తండ్రి కంటే ఎక్కువ. దేవుడ్రా, మీ పాలిట దేవుడు. ప్రతిరోజు వాడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు మీరు నెత్తిన జల్లుకున్నా ఆ రుణం తీరదురా. అర్థమైందా? ఎలా ఉండేవాళ్ళు మీరు? నా కొడుకే గనక లేకపోతే ఏమై ఉండేవాళ్ళురా మీరు? ఇన్నాళ్లుగా మీకోసమే బతుకుతూ, మీకోసమే సంపాదిస్తూ, మిమ్మల్ని ప్రయోజకుల్ని చెయ్యాలన్న ధ్యాసతో తన జీవితమంతా ధారపోసాడు కదరా ఏజే. ఇవాళ నీకేమీ కానివాడయ్యాడా? అసలు మీరు ఏమైపోతే నాకేంటనుకునుంటే నా కొడుకు ఇంతకన్నా ఎన్నో రెట్లు గొప్ప స్థాయిలో ఉండేవాడ్రా. అది మర్చిపోయావా? ఇన్నేళ్లకు నా కొడుకు ఒక తోడు కావాలనుకున్నది మీ అందర్నీ చూసుకోవడానికి, మనందర్నీ సంతోషంగా ఉంచడానికి ఒక నిర్ణయం తీసుకున్నాడు.
ఇప్పటికైనా ఏజేని మనశాంతిగా ఉండనివ్వండి, ప్రశాంతంగా బతకనివ్వండి, సంతోషంగా తిరగనివ్వండిరా. మళ్ళీ వండి ఒంటరి వండి చెయ్యకండి. జయమ్మ, ఆగు కిషోర్. చాలా పెద్దవాడివైపోయావు నువ్వు. కన్న తండ్రి అంటే అన్నీ చేస్తాడు. కన్నందుకు అది ఆ తండ్రి బాధ్యత. కానీ మీకు ఏజే ఎంత చేశాడు? ఇవాళ నువ్విలా నోరు జారి ఏజే పెద్దరికాన్నే ప్రశ్నించి చాలా తప్పు చేశావు. అందరూ మర్చిపోయిన గతాన్ని నీ మాటలతో వెలికి తీశావు. చాలా తప్పు చేశావు. ఏంటి టెన్షన్? సీతకు కష్టాలే. సీత వేషం వేసుకున్నా కష్టాలేనా? నేను వాళ్ళతో చెప్పిన అబద్ధం గురించి వాళ్ళకన్నా ముందు మమ్మీకి తెలిసేలోపే నిజం చెప్పాలి. ఆగు. ఏంటి సంగతి? ఏముందక్కా? నువ్వు నన్ను చూసి బయటికి వెళ్ళడానికి భయపడి ఆగిపోయావు, అవునా? అబ్బే, భయం ఎందుకు? ఇటు తిరగకుండా జవాబు చెప్పడంలోనే ఆ భయం తెలిసిపోతుంది. నిజం చెప్పు, ఏదో దాస్తున్నావు నువ్వు. నేనా? నీ నుంచా? ఏది? నన్ను చూసా మాటను? నేను నీ నుంచి నిజంగా ఇదేనా దాస్తానా? అబద్ధం చెప్పేటప్పుడు నీ ముక్కు ఎర్రగా అవుతుందని భీమవరం మొత్తం తెలుసు. జలుబు చేసినప్పుడు ఎవరి ముక్కైనా ఎర్రగా అవుతుందని భీమవరానికి తెలియకపోయినా నీకైనా తెలుసు కదక్కా. నిజమే. నా పిచ్చి గాని అంజలికి ఏదైనా ప్రాబ్లం వస్తే నాతో కాకుండా ఇంకెవరితో చెప్తుంది? నీకు ప్రాబ్లం వచ్చినా నాకే చెప్తావు కదక్కా. నేనే ఒక ప్రాబ్లంలని మమ్మీ నాతో చెప్తుంది. మరోసారి నీకు ఆల్ ది బెస్ట్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. సరే బాయ్. విసిరి పారేయండి. సామాన్లే కాదు, మమ్మల్ని కూడా విసిరి పారేయండి. బయటైనా మనశ్శాంతిగా స్వేచ్ఛగా బతుకుతాం. ఎందుకంటే నువ్వు మా నాన్నవి కాదని మాకు తెలుసు. నీ గుండెకి ఎంత గాయమైందో నా మనసుకు తెలుస్తుంది నాన్న. ఎంత కుర్రతనం. అందరికీ అన్నీ నువ్వే ఇచ్చావు. రై, ఏం చేస్తున్నారు? సారీ డాడీ.
అంతగా హర్ట్ అయి ఉంటారో తలుచుకుంటేనే చాలా బాధగా అనిపిస్తోంది డాడీ. తమ్ముడు తెలియక తప్పు చేశాడు. మీరు మనసులో పెట్టుకోవద్దు ప్లీజ్. ఇన్నాళ్ళు ఎవరు పట్టించుకున్నారా మీ గురించి? నేనే కదా. ఇప్పుడు రెక్కలు వచ్చాయా? సొంత గూడు కట్టుకునే అంత ధైర్యం వచ్చేసిందా? ఏమి హక్కు ఉందిరా మీకు? నేను మీ నాన్నని కాదు అంటానికి ఏమి అర్హత ఉంది మీకు? నా పెంపకాన్ని ప్రశ్నించడానికి ఇప్పుడే కాదు, ఎప్పుడు ఆ మాట అనొద్దు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఎప్పటికీ మీ ముగ్గురు నా కొడుకులే, ఆ ముగ్గురు నా కోడళ్లే. ఒక మంచి అవకాశం దొరుకుతుందన్న సంతోషంలో అది పోగొట్టుకోవడం ఇష్టం లేక అబద్ధం చెప్పాను. కానీ వాళ్లకు నేను లీల కానని, నేను బానునని తెలీదు. వెళ్ళగానే ఆ ముగ్గురు కోడళ్లకు చెప్పాలి, ఆ హిట్లర్ ఫేస్ పైన కేకు పూసిన భానుమతిని నేనే అని చెప్పేస్తాను. అబద్ధం నా నెత్తిన పెట్టిన ఫుల్ గ్యాస్ సిలిండర్లా బరువుగా ఉంది. ఆ బరువుని దించేసుకోవాలి. చెప్పండి మేడం. కాసేపట్లో ఒక గెస్ట్ వస్తారు, అప్పుడు ఏదైనా కావాలంటే చెప్తాను. ఓకే మేడం. ఈ లీల ఇంకా రాలేదేంటక్కా? నేను ఇంతవరకు ఎవరి కోసం వెయిట్ చేయలేదు. ఏజేకిచ్చి పెళ్లి చేయాల్సిన అమ్మాయి కాబట్టి ఫస్ట్ టైం ఇంత లేట్ అయినా వెయిట్ చేస్తున్నాను. లేట్ తనది కాదక్కా, మనమే ఆత్రంగా ముందొచ్చాం. అఫ్ కోర్స్, ఇద్దరిని కలిపేస్తే ఓ పని అయిపోతుంది. ఇక పెళ్లి పనులు మొదలు పెట్టొచ్చు. ఇందాకటి నుంచి ఏదో కొడుతుంది అనుకున్నాను, సడన్ గా గుర్తొచ్చింది. మనతో వచ్చిన మాయక్కేది? అవును, ఏది? హాయ్ అక్క. ఏంటి ఇంత లేటు? ట్రాఫిక్ జామ్ అయిందా? అరే నీకెలా తెలుసు మాయక్క? నువ్వు ఇలాంటి కుంటి సాకులు చెప్తావని నాకు ముందే తెలుసు. ఎలాంటి వైరస్ ఉన్నా రోడ్డు మాత్రం బిజీగానే ఉంటుందని తెలిసి కూడా ముందుగా బయలుదేరకపోవడం నీ తప్పు. జాగ్రత్తగా మాట్లాడు. కాబోయే అత్తగారిని కదా, మర్యాదిచ్చి మాట్లాడాలి కోడలి పిల్ల. అలా వచ్చావా? ఏంటి అప్పుడే డామినేషన్ మొదలు పెట్టిందా అని కన్ఫ్యూజ్ అయ్యాను. రేపు నువ్వు అత్తగా అడుగు పెట్టినా నా చెల్లెలవన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి. తోక జాడించావో పీకు పట్టుకుంటాను. ఊరుకో మాయక్క. ఈ సంబంధం కుదిరి నేనా ఇంట్లో ఏజే భార్యగా అడుగు పెడితే చాలు. మనమిద్దరం ఒక్కటే. నీ తోడికోడళ్ళిద్దరూ మన బానిసలు. కరెక్ట్ రూట్ లోనే ఉన్నావు. కానీ ఏజేకి కొంచెం తిక్క కదా, నేను నచ్చలేదంటే? ఫోటో చూడకుండానే ఓకే చెప్పిన మనిషి మొహం చూడకుండానే తాళి కట్టేస్తాడు. పెళ్ళయ్యాక మగవాణ్ణి దారిలోకి తెచ్చుకోవడానికి ఎన్ని చిట్కాలు లేవు. అవన్నీ నేను నీకు చెప్తానులే. నువ్వున్నావు కాబట్టి నాకు ఆ ధైర్యం. మరి ఆ లీలా వస్తే ఏం చెప్దామక్కా? మనం ఏం చెయ్యక్కర్లేదు, అంతా ఆ ట్రాలీ చూసుకుంటుంది. దీని చక్రాలు చిన్నవే గాని ఆ లీలని హాస్పిటల్ దాకా తీసుకెళ్లేంత స్పీడ్గా వెళ్ళగలదు. అదిలా? అదంతా వెయిటర్ చూసుకుంటాడులే. లీలా వచ్చే టైం అయింది, నేను వెళ్తాను, నువ్వు ఇక్కడే వెయిట్ చెయ్యి.
బాబోయ్, ముక్కు పిండి 3500 వసూలు చేసుకెళ్ళాను. మళ్ళీ ఇక్కడికే రావాల్సి వచ్చిందా? ఉన్నారా?